రోలింగా. నమస్తే అండి బాబు. ఇవాళ టాపిక్ ఏంటంటే అమ్మ పడవ. ఇలాంటి గోసీలో బాంబులు లాంటి విషయాలన్నీ నాతోనే చెప్పిస్తారు. మళ్ళీ ఏమన్నా అడిగితేమో మేము చూసుకుంటాం లేండి సార్ అని అంటారు. సర్లే తప్పుద్దా. ఇక టాపిక్లోకి పోతే మన సుహాసిని మణిరత్నం గారు లేరు, ఆవిడేదో ఒక ఇంటర్వ్యూలో పాత మా హీరోయిన్లకి ఇప్పటి హీరోయిన్ లాగా డబ్బులు ఎక్కువ రాకపోయినా, రెమ్యూనరేషన్ ఎక్కువ రాకపోయినా మాకంటూ ఒక వాల్యూ ఉండేది, మాకంటూ ఫిలింలో ఒక వెయిటేజ్ ఉండేది అని అన్నారు. అంటే ఇప్పుడు ఆవిడ అంటానికి ఒక కారణం ఉంది. ఏమిటి? ఇప్పుడు ఇవాళ వచ్చిన హీరోయిన్ రేపు ఉండదు, యాడో బాంబే నుంచి పట్టుకొస్తారు, వాళ్ళ రేపు రారు, ఫేడ్ అవుట్లు అయిపోతారు, కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. అప్పట్లో వాళ్ళు ఏంటంటే యాక్టింగ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ పాత్ర వెయిటేజ్ ఉండేది, అందరూ గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏడా ఏం మాట్లాడకూడదులే మనం. అది ఇప్పుడున్న హీరోయిన్లు అందరూ దీపం ఉన్నంత వరకు ఇల్లు చక్కబెట్టుకొని వెళ్ళిపోతామా అని చూస్తూ ఉంటారు. వాస్తవానికి వస్తే ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కరెక్టే అబ్బా. ఏమంటావు? నీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్లో వేసుకో, దాంతోపాటు లైకు షేర్ కూడా కుట్టబ్బా. చూత్రలా.